ఇంకొక సమస్య కూడా పెళ్లి జరుగుతుంటది. ఫోటోగ్రాఫర్ల హడావుడి చాలా ఎక్కువ ఉంటది. మళ్ళొకసారి మూడేస్తుంటే కూడా ఇటువైపు నుంచి ఇట్లా వాళ్ళు మొత్తం వాళ్ళే డిసైడ్ చేస్తుంటారు. సినిమా ఇప్పుడు ఒకప్పుడు అయ్యగారు డిసైడ్ చేస్తే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు డిసైడ్ చేస్తున్నారు పెళ్లి ఎలా జరగాలనేది. ఇది ఏమన్నా దోషాలకు కారణం అవుతదా? దీనికి దోషాలకి ఏం సంబంధం లేదండి హ్మ్. వాస్తవంగా. ఆ! ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే మెమోరీస్, అవును. మెమోరీస్ హ్మ్. రేపు మనవడు, మనవరాలు వచ్చే టైం వరకు ఆ ఆల్బమ్ చూసుకున్నా, ఆ వీడియోస్ చూసుకున్నా అవును. అదొక రకమైన తృప్తి కలుగుతది. అవును. తప్పేం కాదది. ఓకే. నేను ఫోటోగ్రాఫర్‌లను కూడా ఇక్కడ తప్పు పట్టేదేం లేదు. ఓకే. నేనేం చెప్తున్నానంటే, ఈ ఫోటోగ్రాఫర్‌లకి ఈ దీని ముఖంగా నేను చెప్పాలనుకునేదేంటంటే, దయచేసి ఈ షూస్ ఏసుకొని మండపంలోకి ఎక్కకండి. ఓకే. రెండోది ఫోటోలు తీసుకుంటా మీ కాళ్ళని అయ్యగార్‌లాగా తగిలేయకండి. ఓకే. ఇది చాలా చండాలమైన విషయం. ఓకే. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఆ! నా క్లోజ్ ఫ్రెండ్ కూడా. నేను హ్మ్. వాళ్ళకి కూడా చెప్తాను. మీరు చెప్పులు కింద ఇప్పి పైన మండపంలోకి ఎక్కండి. ఆ! అయ్యగారికి కాళ్ళు తగిలియకండి హ్మ్. దయచేసి. ఎందుకంటే ఇటు బెండయ్యి, అటు బెండయ్యి ఎట్లా పడితే అట్లా పిచ్చి అవును. పిచ్చిగా అవును. చేస్తుంటారు. అవును. రెండోది జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత మిగతాది ఏదున్నా కూడా వేడుకనండి. ఆ హ్మ్. వేడుక క్యాప్చర్ చేసుకోండి. ఇటు చేసుకోండి. చూడమనండి, అటు చూడమనండి. ఆ ఫాగు పెడతారు ఒకటి. అవును. చేసుకోండి. ఇబ్బంది హ్మ్. ఏం లేదు. దాన్ని ఆక్షేపించడానికి ఏం లేదు. హ్మ్. కానీ అసలైనటువంటి తంతుకు అడ్డంక తీసుకొనొచ్చి చేయకూడదు. కరెక్ట్. అవును. ఇది ఆచరిస్తూ, ఈ అవును. సాంప్రదాయాన్ని ఆచరిస్తూ, ఈ పద్ధతి ప్రకారం నడుచుకుంటూ హ్మ్. అవి కూడా క్యాప్చర్ చేసుకోండి. ఓకే. కానీ దానికి దోషానికైతే సంబంధం లేదు. హ్మ్. సో, చాలామంది గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. హ్మ్. అట్లా చేసుకోవచ్చా? గుళ్ళో పెళ్లి చేసుకోవడం అనేది మంచిదా? కాదా? అంటే చాలామందికి ఒక ఫీలింగ్ ఏంటంటే డబ్బులు లేక గుళ్ళో చేసుకున్నారనే ఒక చిన్న కొంత ఫీలింగ్ ఉంటది. అదేనా? లేదంటే దానివల్ల ఏమన్నా మంచి శాస్త్రపరంగా ఉందా? అంటే పూర్వము ఆహ్, నేను దీని మీద ఒకసారి మా గురువుగారిని అడిగాను. ఓకే. ఆ! గురువుగారు మరి దీనికేమన్నా మూల అర్థం ఉందా? హ్మ్. లేకపోతే ఎందుకు చేసుకునేవారు అని అవును. నేను అడిగాను. ఓకే. అయితే పూర్వము అన్నిటికంటే చాలా పెద్ద ఖర్చు ఏదైతుందో అది పందిరి వేయడం. హ్మ్. పందిరి వేయడం. 4 అవును. రకాలైనటువంటి కులాలు కలిస్తే ఆ పందిరవుతది. అవును. చాకలి వాళ్ళు, ఈ డప్పు కొట్టేవాళ్ళు, ఈ పందిరేసేవాళ్ళు అందరూ కలవాలి అవును. యాక్చువల్‌గా. అవును. అలాంటి స్తోమత లేనటువంటి వారికట దైవ సన్నిధానంలో చేసుకుంటే ఆ గోపురమే మండపం లెక్క మారుతదట. ఓహోహోహో! అందుకోసమే మీరు దేవాలయం అంటే మూల విరాట్ కంటే ముందు దాన్ని మనం మాట్లాడితే మంటపం మండపం, అంటాం. మండపం అవును. అనే పదం అవును. వాడుతూ అవును. ఉంటాం. అవును. సో, కాబట్టి అది ప్రతిష్టా మండపం కింద చేసుకుంటే కూడా చల్లగా ఉంటారు. ఆ మండపంతో సమానం అవుతది అని చెప్పి మా అచ్చచ్చ! గురువుగారు చెప్పారు. ఓకే. ఇప్పుడు ఓకే. నాకు సంస్కృతం రాదండి. వాస్తవం ఏంటంటే అవును. వారేమో నాకు శ్లోకార్థాలుగా చెప్పారు. అవును. నాకు సంస్కృతం రాదు కాబట్టి ఆ శ్లోక అర్థాలు నేను చెప్పడం లేదు. బట్ మూలమైన విశేషం ఇది. ఓహోహో! అంటే పందిరి వేసుకోలేనటువంటి వారు కానీ, వాళ్ళక్కడ చేసుకునేవారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రెండవది కొంతమంది మొక్కుతారు. ఓహో! ఏమని మొక్కుతారంటే చాలామంది ఎక్కువ రోజులు పెళ్లి కాకపోతేనో, హ్మ్. హ్మ్. లేకపోతే పెళ్ళై విడిపోయిన సందర్భాలుంటనో, చక్కటి హ్మ్. సంతానం కలగకపోతేనో, పుత్ర సంతానం కలగకపోతేనే కొన్ని హ్మ్. దేవాలయాలకు మొక్కులున్నాయండి. ఓకే. మేము పలానా దగ్గర మేము వివాహం చేస్తామండి. అంటే హ్మ్. మీ దంపతుల సమక్షంలో ఈ దంపతులను కలుపుతామండి. మీరు దీవించండి హ్మ్. అనేటువంటి సాంప్రదాయం ఆచరణలో గూడా ఉందండి. ఓకే. సో, ఓకే. రెండోదేందంటే ఇప్పుడు నేను చెప్తున్నాను గదండీ! భార్యాభర్తలు అనేటువంటి పదం మనం వాడుతున్నప్పుడు వధూవరులు ఎవరు గూడా లక్ష్మీనారాయణలే గదా! వాళ్ళు అవును. దేవతలతో సమానం గదా! ఆ దేవతా సమక్షంలో ఈ దేవతలు పెళ్లి చేస్తున్నట్టే అక్కడ ఆ యొక్క రకమైనటువంటి శక్తి దాగి ఉంటది. శక్తి దాగి ఉంటది. సో, అది ఓకే. గూడా ఒక మంచి విధానమే. ఓకే. ఓకే. మంచి విధానం. గురుగారు ఇప్పుడు ప్రతి పత్రికలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని, అతనికి చిరంజీవి అని ఇట్లా పెడుతుంటారు గదా! ఎందుకు ఇట్లా పెట్టాలి? ఒక బ్రాహ్మడు రాసేటప్పుడుగైనా, చెప్పేటప్పుడైనా, జన్మపత్రిక రాసేటప్పుడైనా గూడా, జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మ పత్రిక అని రాస్తాడు. ఒక హ్మ్. పత్రిక రాసేటప్పుడు కూడా. అచ్చా! ఈ లగ్న పత్రిక రాసేటప్పుడు కూడా ఆశీర్వచనంతో రాస్తాడు. హ్మ్. బ్రాహ్మడు తనకు తానుగా బతకడండి ఓకే. వాస్తవంగా. సరే ఎనకటి రోజులలో అది ఏం జరిగిందో, ఎందుకు ఆ డిఫరెన్సెస్ వచ్చిందో శూద్రులు, బ్రాహ్మణులని నాకు తెలియదు. బట్ హ్మ్. ఎందుకంటే నా 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 రైట్. జనరేషన్‌కొచ్చినంకైతే నేను ఆ డిఫరెన్సెస్ చూడలేదు రైట్. అవును. వాస్తవంగా. అవునులెండి. సో, అవును. బట్ అది ఎందుకంటే ఎట్లా ఆచరించాలో నాకు తెలీదు. కానీ రైట్. బ్రాహ్మడు నిజంగా గూడా వాడి పుట్టుకలో గొప్పతనం ఏంటంటే, వాడు నలుగురి కోసం బతుకుతాడు. హ్మ్. వాడితో పాటుగా అవును. నలుగురి కోసం బతుకుతాడు. సో, అట్లా ఆ బతికేటువంటి క్రమంలో తను ఏదో కొంత అనుష్ఠాంగం చేసుకుంటాడు. హ్మ్. ఏదో ఒక జపం చేసుకుంటాడు. అవును. గాయత్రి చేసుకుంటాడో, హ్మ్. లక్ష్మీ గణపతి చేసుకుంటాడో, రుద్రం చేసుకుంటాడో, ఏదో ఒక మంత్రాన్ని తను అవును. ఇస్తాడు. అవును. ఆ అనుష్ఠాంగ బలము నోటి ద్వారా అంటే అయితది. అది ఆశీర్వచనం లెక్క. హ్మ్. సో, కాబట్టి బ్రాహ్మడు ఎప్పుడు నోటితోటి ఆశీర్వచనంతోటే అనాలి. ఓకే. సో, బ్రాహ్మడు వేరే వేరే మాటలు అనకూడదు. రైట్. ఎవ్వరినైనా సరే ఓకే. ఆశీర్వదిస్తే నోటితోటి మంచే రావాలి. అది ఆశీర్వచన బలంతో కూడా అవుతుంది. ఓకే. సో, అందుకోసమే తను ఆశీర్వదిస్తాడట్లా. ఓకే.
పేరెంట్స్ కంటే ముందే తనే చెప్తాడు, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. అచ్చా, అచ్చా, ఎందుకు అంటే భర్త మంచి పూర్ణాయుషుతో ఉండాలి. సౌభాగ్యంలో ఇంకోటి ఉంటాయి, అన్ని వ్రతాదులు ఆచరించాలి, క్రతువులలో ఉండాలి, భర్త చేసే యుద్ధంలో నువ్వు పాలు పంచుకోవాలి, భర్త పట్టాభిషేకం చేస్తే పక్కకు నువ్వు పట్టవిరాని లెక్క ఉండాలి, తన యుద్ధానికి వెళ్తే నువ్వు పరిపాలన చేయాలి, పోషణ చేయాలి, వ్యాపారం చేస్తే నువ్వు సహకరించాలి, నీ మేధాశక్తిని ఇవ్వాలి, పిల్లల్ని కనేటప్పుడు నువ్వు అన్ని రకాల సహకరించాలి. అట్లా సౌభాగ్యం అనే పదంలో అన్నీ వస్తాయండి. ఓకే. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అంటే భర్తకు ఇన్ని రకాలుగా నువ్వు యోగ్యతను కలగజేయ కాక అని ఆశీర్దిస్తాడు. చిరంజీవి అంటే ఇతను చిరంజీవి అవుతేనే కదా ఆమె లక్ష్మి అంతే సౌభాగ్యం. కదా. ఈయన చిరంజీవిగా ఎల్లకాలం ఉంటేనే కదా. అవును. సో బ్రాహ్మడు ఎప్పుడు ఆశీర్వాదం చోటే ఇవ్వాలి. అచ్చా, సో అలా ఇచ్చేటప్పుడట తను మంత్రం చేసుకునే జప ఫలితం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుందట. ఓ, సో అందుకోసం బ్రాహ్మణుల కాళ్ళకు దండం పెడితే తను ఏదో ఒకటి అంటాడు, అవును, నేను ఉన్నానండి, మేము శైవులం కాబట్టి ఆ అవును. కాళ్ళ ఎవరైనా దండం పెడితే మేము శివో రక్షతండి అంటాం. అచ్చా, అలా అనడం వల్ల మేము జపం చేసుకున్న కొంత జప ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, సో వాళ్ళ జాతకం కొంత భావం ఎలా ఉన్నా, వారు ఏ మనసులో ఏది అనుకున్న కాళ్ళకు దండం పెట్టారో అది జరుగుతుంది. ఓకే. సో ఆ మంత్ర బలం ఉంటుంది బ్రాహ్మడికి, Right. అనుష్ఠాంగ బలం ఉంటుంది. Right. ఇప్పుడు వెనకటి నుంచి చెప్పేవారండి, స్త్రీకి ఓపిక సహనం ఉండాలట, ఉమ్, క్షత్రుడికి ధైర్య గుణం ఉండాలట, అవును, వాడు పిరికివాడు అయి ఉండకూడదు, అవును. రాజుకు ధర్మగుణం ఉండాలట, వైశ్యుడికి దాన గుణం ఉండాలట, అలాగే బ్రాహ్మడికి అనుష్ఠాంగ బలం ఉండాలట. Ah. సో బ్రాహ్మడు అలా అనుష్ఠాంగ బలాన్ని పొందగలిగితేనే తను ఇంకోళ్ళని ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. సో సూపర్. ఆశీర్వాదం తీసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి అలా బ్రాహ్మణులు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. రైట్. సగోత్రికులు పెళ్లి చేసుకోవచ్చా గురుగారు? చేసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? గోత్రము అనే పదంలో సంస్కృత అర్థం ఏంటంటే మన పూర్వం యొక్క కణాలకు సంబంధించిన యొక్క డిఎన్ఏ యొక్క మ్యాపింగ్ని చెప్పిందండి గోత్రం. త్రము ఓ, అంటే అనేటువంటి పదాన్ని ఎలా వాడారంటే కలయికను, లేకపోతే మూల విరాటు, ఆ మూల విరాటి యొక్క విధానము అనేటువంటిది చెప్పబడ్డదండి. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నాను, సంస్కృతం రాదు కాబట్టి రైట్, నేను నార్మల్ రెగ్యులరైజ్డ్ వర్డ్స్లో వాడుతున్నాను. రైట్. ఏం లేదండి, సగోత్రులకు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అని అంటే ఒకే టైప్ ఆఫ్ డిఎన్ఏస్ ఉంటారు వీళ్ళు. ఆ రెండు డిఎన్ఏలు కలిస్తే వచ్చేటువంటిది ఏదైతే అవిటి వాళ్ళు పుడతారు, ఇన్మెచ్యూరిటీ వాళ్ళు పుడతారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పుడతారు, మెంటల్ రిటార్డెడ్ పీపుల్ పుడతారు, ఎక్కువ ఆయుష్ లేకుండా ఉంటారు. ఓకే. సో మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి పేర్లను గోత్రనామాలు పెట్టారు మనకి. సో దాంట్లో మూల అర్థం ఇది, సైన్సే, వేరే ఏం లేదు అందులో. గ్రేట్. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క డిఎన్ఏ ఉంటుంది. ఓకే. మీరు గమనించుకోండి, వైశ్యులకు తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆచరిస్తారు. మన బ్రాహ్మణులు మిగతా వాళ్ళలో మొదటి గోత్రమే చూస్తారు, కానీ యాక్చువల్గా ప్రతి ఒక్కరు 3 గోత్రాలు ఉంటాయి. అని ఈ దాంట్లో వైశ్యులు ఎక్కువ ఆచరిస్తారు. మీరు సైన్స్ ప్రకారం కూడా చూసుకోండి, అనస్థీషియా ఇచ్చేటప్పుడు వైశ్యులను అడుగుతారు, మీరు కుమటోళ్ళ అండి, మీరు ఏంటిదని అడుగుతారు. అవునా? కుమటోళ్ళ కంటే ఇచ్చే అనస్థీషియా డోస్ వేరే ఉంటుంది, ఓ, ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ ఫార్మేషన్ వేరే వాళ్ళ. సో అట్లా, సో డిఎన్ఏ అండి, సైన్స్ ఏం వేరే Okay, ఏం okay. లేదు. Very గోత్రం అంటే సగోత్రికులు చేసుకోకూడదు, ఓకే, ఒకే డిఎన్ఏకి సంబంధించిన ఉంటది, ఆ 2 డిఎన్ఏ లైనప్ అనేది పోతుంది. ఓకే. సో పుట్టే వాళ్ళు అవిటి వాళ్ళు అవుతారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు. అందుకే మేనరికాలు వద్దనేది కూడా అందుకే. మేనరికాలు వద్దడానికి కారణం వేరే, అచ్చా, అది వేరే. అది వేరే. అది వేరే. మేనరికాలలో కూడా దానికి చెప్పారు ఎలాంటి మేనరికం చేసుకోవాలి, ఎంత ఏజ్ గ్యాప్ లో ఉండాలి, ఏందనేది కూడా చెప్పారు.